2 కిలోల చికెన్ కుర్మా, 200 గ్రాముల ఆనియన్, 50 గ్రాములు పుదీనా బాగా కలుపుకోవాలి. నూట 50 గ్రాములు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసిన తర్వాత దానికి తగినంత ఉప్పు, వంద గ్రాములు కర్డ్, పెరుగు 100 గ్రాములు, కొంచెం కరివేపాకు, ఒక స్పూన్ పసుపు, వేసి మసాలా మొత్తం బాగా ఉడకాలి, పచ్చి వాసన పోయేదాకా ఉడికించుకోవాలి. చికెన్ కుర్మాలో 1/2 కేజీ ఆనియన్స్ వేసాము, 1/2 కిలో టమోటా, తర్వాత తగినంత కారం, చిటికెడు పసుపు, స్పూన్ కారం, తగినంత ఉప్పు, ఒక 150 గ్రాములు పెరుగు, కొద్దిగా గరం మసాలా వేసి ఒక 1 అవర్ బాగా నానించుకొని చికెను అప్పుడు పక్కన పెట్టుకున్నాము. దాన్ని ఎత్తి చికెన్ కుర్మాకి దీంట్లో వేస్తా ఉన్నాం. సన్న మంట మీద పెట్టుకొని 1/2 అవర్ సన్న ఫ్లేమ్లో బాగా మగ్గించాలి. చికెన్ ముక్కాలు బాయిల్ అయిందాక సన్న ఫ్లేమ్లో ఉడకాలి. చికెన్ హాఫ్ బాయిల్డ్ అయింది, ఇంకొక 5 మినిట్స్, ఇంకొక 5 నిమిషాలు ఇంకా మగ్గాలి సన్న మంట మీద. 2 కేజీల చికెన్ కర్రీలోకి గసగసాలు, తెల్ల నువ్వులు, కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ మొత్తం కలిపి మిక్స్ చేసుకొని ఒక 200 గ్రాములు పేస్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనకి గ్రేవీ ఎంత కావాలంత చూసుకొని సన్న మంట పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ స్లో ఫ్లేమ్లో వదిలేయాలి. కొంచెం మటన్ మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా, అంతే. చికెన్ కర్రీ రెడీ. కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని చికెన్ కర్రీ రెడీ. చికెన్ కర్రీ బిర్యానీలో వేసుకొని తింటున్నాం. సూపర్.